కోరుకున్నట్టు మీకు నచ్చిన ప్రోగ్రామ్‌లో మీకు నచ్చినటువంటి ప్రోగ్రామ్‌ని సక్సెస్‌గా చేస్తున్నారంటే ఆ! వంటల ప్రోగ్రామ్. ఇంతకుముందు 'ఆహా' ప్రోగ్రామ్ ఒక 7 సంవత్సరాలు చేశా ఈటీవీ 2లో. హుహు. ఊరూరా వెళ్ళి వంటలు చేశాం. ఓకే. నేను వంటల కార్యక్రమంలో మొదటి మేల్ యాంకర్ నేను తెలుగులో. ఓకే. నాకన్నా ముందు ఎవరు లేరు తెలుగులో. హుహు. నన్ను సెలెక్ట్ చేసింది రామోజీరావు గారు. ఓకే. అక్కడ శ్రవణ్ అనే అబ్బాయి ఉండేవాడు. తను కాన్సెప్చువలైజ్ చేశాడు ఆ ప్రోగ్రామ్. ఓకే. వడ్డేపల్లి శ్రవణ్ అని. ఓకే. ఆ అబ్బాయి కాన్సెప్ట్ ఆ ప్రోగ్రామ్. హుహు. నేను దానికి మొట్టమొదటి మేల్ యాంకర్. తర్వాత వంట ప్రోగ్రామ్ రోడ్డు మీదకి తీసుకెళ్ళింది కూడా ఈటీవీ 2నే మొట్టమొదట. అంతవరకు స్టూడియోల్లో బంధించబడి ఉన్న వంటల కార్యక్రమాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళి ఇళ్లలోకి బహిర్గతం. దూరిపోయి, హోటళ్లలోకి దూరిపోయి హ్మ్. మేము వంటలు చేయించాం. అది ఆ క్రెడిట్ గోస్ టు ఈటీవీ. కిషోర్ దాస్ 2029లో చనిపోతాడు అనేసి కిషోర్ దాస్‌కి ఒక అంటే ఆస్ట్రాలజీస్ అనొచ్చా? లేకుంటే జాతకం అనొచ్చా? అనేది కిషోర్ దాస్‌కు ఒకరు చెప్పిండ్రు. అప్పటినుంచి కిషోర్ దాస్ నేను బతికేది ఇంకా 5 సంవత్సరాలే అనే భ్రమల్లోనే కిషోర్ దాస్ ఇప్పటికి కూడా ఉన్నాడు అంటే ఏం చెప్తారు? 28 28 కూడా కాదు. ఒకసారి నందిగామ వెళ్ళి మేము రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అవుతుంటే వేదాద్రి దగ్గర ఆగాము. వెళ్ళాము కృష్ణా పుష్కరాల దగ్గరికి. నేను లగెత్తుకుంటూ నది దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే, ఒరేయ్ దాసు నెక్స్ట్ పుష్కరాలకు ఉండవురా అన్నాడు ఆయన. అంటే 28కి. నాకు ఆయన చెప్పినవన్నీ ఇప్పటికి జరిగాయి. ఇది కూడా నమ్ముతుండ్రు. అప్పటి నుంచి మైండ్లో పడింది నాకు. ఆ! 16, 28 ఇవాళ 24. 24 ఇంకా 4 ఇయర్స్. ఇవాళ 24 జూన్ 8వ తారీఖు. అవును. 7. కదా 7వ తారీఖు. 6. జూన్ 7. ఆ! 6వ తారీఖు. 28 నీకు పుష్కరాలకు నువ్వు ఉండవురా అన్నాడు. ఇంకొక అస్ట్రాలజర్ ఫ్రెండ్ కూడా జగన్ సార్ అని ఆయన కూడా చెప్పాడు. హ్మ్. ఒక ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం చెప్పారు. ఒక 4, 5 ఏళ్ళు ఉంటావు దాసు అని. హ్మ్. ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని ఇంత పెద్ద పండితుడు, మహాపండితుడు వేణుస్వామి చెప్పాడు. ఆయన చెప్పినవి చాలా జరిగాయి. హ్మ్. ఫ్లాప్ అయిందిగా. అవును. తప్పైందిగా. ఇది కూడా తప్పే. కేసీఆర్ గెలుస్తాడు అన్నాడు. అవును. తప్పైందిగా. తప్పయింది. ఆస్ట్రాలజర్స్ కి ఒక శాపం ఉందట. హ్మ్. ఫెయిల్ అవుతుంది అని. హ్మ్. అది ఏదో ఉంది. పార్వతీదేవికి ఆస్ట్రాలజర్స్ కి ఏదో కథ ఉంది. నాకు ఓకే. పూర్తిగా కరెక్ట్ గా తెలియదు. ఓకే. ఓకే. పార్వతీదేవి శాపం అట. హ్మ్. అది కొన్ని జరగవు అన్నది. హ్మ్. నా విషయంలో జరిగితే బాగుండు. ఏమేమి త్వరగా వెళ్ళిపోవడం మంచిదబ్బా. మంచిది. చాలు. ఎందుకంటే ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. నాదొక కంప్లీట్ లైఫ్. అవును. నేను గంజి చూశాను, బెంజి చూశాను అని బెంజి చూడలేదులే కానీ గంజి అయితే చూశాను. చూశారు. బెంజి చూడలేదు కానీ ఎందుకు శాంత్రం వరకు చూశాను. బెంజి తిరిగే స్తోమత ఉంది కదా! స్తోమత ఉంది. ఆ! కానీ మనసు లేదు. స్తోమత ఉంటే మనసు ఆటోమేటిక్. కార్ల మీద డబ్బు పెట్టడం ఇష్టం లేదు. ఓకే. అట్లానండి. ఇంటి మీద పెట్టడం ఇష్టం, నేల మీద పెట్టడం ఇష్టం. ఓకే. అది బెంజుకోవడం ఎంతసేపులే కానీ. ఓకే. మీ బాబు కూడా చెప్పినట్టుగా 2028లో మీరు ఆహా అట్లా అంటే చెప్తున్నారు, తెలీదు ఏం జరుగుతుందో. అంటే మీరు నమ్ముతారా? నమ్ముతలేరా? ఖచ్చితంగా నమ్ముతాను. హుహు. ఎందుకంటే చాలా జరిగినవి. ఇది కూడా జరుగుతదేమో అనేసి. నాకు అస్ట్రాలజర్స్ చెప్పినవి ఎందుకో జరుగుతాయి. ఏమేం జరిగినాయి సార్ అందులో? చాలా జరిగాయి. ఒక 2. 98లో ఒకసారి ఆంధ్రజ్యోతి ఉద్యోగం పోయింది. అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఒక విఆర్కే మూర్తి గారని, ఓట్ల రాధాకృష్ణమూర్తి గారని లగడీకపూర్లో ఉండేవారు. ఓకే. వారు నా గురువు గారు. ఓకే. వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, గురువుగారు ఇట్లా ఉద్యోగం బదలాయి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఇంకా మానేద్దాం ఉద్యోగం అనుకుంటున్నాను. ఏదైనా వేరే పని ఏదైనా వెతుక్కుంటాను అంటే ఆయన జాతకం చూసి నువ్వు ఇంక ఉద్యోగం చెయ్యవు అన్నారు. హ్మ్. నీకు ఇంక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి లేదు. హ్మ్. 97 ఓహ్! నీకు ఉద్యోగం చేసే పరిస్థితి లేదు అన్నారు. అలా కాదు సార్, నేను ఒకటే ప్రశ్న. నాకు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రావు కదా. నా బతుకు నేను బతకగలుగుతాను కదా ఏదో విధంగా అన్నాను. అప్పటికి నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అనువాదాలు చేస్తూ ఉండేవాడిని. కమర్షియల్ ట్రాన్స్లేటర్ నేను. ఓకే. నీకు ఆర్థిక ఇబ్బంది వస్తే నేను నా వృత్తి మానేస్తానయ్యా అన్నాడు. నేను ఆ రోజు నుంచి ఉద్యోగ ప్రయత్నాలు మానేశాను. మానేశారు. మెరుగైన జీవితం వచ్చింది నాకు. వచ్చింది. ఐ హావ్ బీన్ లివింగ్ ఎ క్వాలిటేటివ్ లైఫ్ ఫ్రమ్ దెన్. ఎగ్జాక్ట్‌లీ. జ్యోతిషాన్ని నమ్మాలా? నమ్మకూడదా? నమ్మి తీరాలి. జరుగుతున్నాయి. నమ్మకూడదు అనే చెప్పే మనుషులు కూడా ఉన్నారు. చాలా మందికి చాలా జరగలేదు. ఇప్పుడు వైసీపీ రాదు, వైసీపీ వస్తుంది, రాలేదు అన్నంత మాత్రాన దాన్ని నమ్మకుండా పోకూడదు. జరుగుతున్నాయిగా చాలా విషయాలు. చాలా జరుగుతున్నాయి. నేను ఉద్యోగం చేయట్లేదుగా. అంతే. 97 నుంచి ఇప్పటిదాకా నేను ఉద్యోగం చేయట్లేదు. అంతకు ముందు కన్నా ఆ తర్వాతే నేను బాగా బతుకుతున్నాను. యెస్. ఏమనాలి మరి?
అస్ట్రాలజీ అనేది ఒక క్యాలిక్యులేషన్ అబ్బా. క్యాలిక్యులేషన్ బాగా లెక్కలే అవి, మ్యాథమెటిక్స్. అంతే. నీకు లెక్కలు బాగా చేయడం వస్తే నువ్వు మంచి అస్ట్రాలజర్. నీకు లెక్కలు సరిగా చేయడం రాకపోతే నువ్వు బ్యాడ్ అస్ట్రాలజర్. తప్పు ఎవరిది? అస్ట్రాలజర్ది, నాట్ ది సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ. సబ్జెక్ట్ గొప్పదే, కానీ సబ్జెక్టు చదువుకున్న వాడి తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు వివి రావు గారు అని గురువు గారు వాస్తు నేర్పించారు, వద్దిపర్తి వెంకట్రావు గారు. ఆయన 30 ఏళ్ళు ఆంధ్రభూమిలో దినఫలాలు, వారఫలాలు రాసేవాళ్ళు. నేను ఆయన దగ్గర వాస్తు నేర్చుకున్నాను తరోగా. ఆయన చెప్పినవి అనేకం జరిగాయి, నా కళ్ళ ముందు చూశాను నేను. కుప్పలు కుప్పలు జరిగాయి. ఆయన నాకు మాట చెప్పేవారు, దాసు నాకు సబ్జెక్ట్లో డౌట్ రావట్లేదు అనేవారు. అంటే ఒక మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోయాడో అర్థం చేసుకోండి. ఒక సబ్జెక్ట్లో ఒక మనిషికి డౌట్ రాలేదంటే, ఆ డౌట్ రావడం లేదు అంటే ఆయన ఏ స్థాయిలో దాన్ని నేర్చుకున్నాడు, ఏ స్థాయిలో దాన్ని మదించాడు, ఏ స్థాయికి ఆయన చేరుకున్నాడు. ఆయన చెప్పిందల్లా జరిగేది. ఆయన ఇంటి దగ్గర తండోపతండాలుగా జనాలు వచ్చి జ్యోతిషం చెప్పించుకునేవాడు. ఆయన వారు కాలం చేసి 20 ఏళ్ళు అయింది. అట్లా సబ్జెక్టు బాగా వచ్చిన వాళ్ళు మనకి దొరకాలి. అంటే మనకి మంచి పీరియడ్ ఉండాలి, మన టైం బాగుండాలి. ఇవాళ నా టైం బాగుంది కాబట్టి ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎందుకంటే లేకుంటే అందరిని టామ్ డిక్ అండ్ హ్యారీని మీరు ఇంటర్వ్యూ చేస్తారా? నాకు టైం బాగుంది కాబట్టి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను సెలబ్రిటీని కాబట్టి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మరొకరిని ఫేస్ ఇన్ ది క్రౌడ్ ఇంటర్వ్యూ చేయరు కదా. చేయలేం. ఒకటి సార్, మీరు చాలా మంది ముఖ్యమంత్రులని చూశారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత కావచ్చు. నిజంగా కూడా ఈ 6 నెలల కాలం కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిజంగా ఎట్లా అనిపిస్తుంది సార్? గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇప్పుడు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనేవాడు చాలా తెలివైనడు అండి. ఐ లైక్ హిమ్. ఒక కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని ఆయన నాయకత్వం వహించాడంటే ఎంత బ్రెయిన్ ఉంటుందండి. వాళ్ళని మేనేజ్ చేసి ఒక పార్టీని నడిపి అద్భుతంగా 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఒక పార్టీని తుత్తునియలు చేసి తీసేసి గెలిచాడంటే ఎంత పెద్ద బ్రెయిన్ అండి. తర్వాత ఆడవాళ్ళకి బస్సులో ఫ్రీ చేయడం అన్నది ఒక గొప్ప స్టెప్. స్త్రీకి ఎప్పుడైతే మీరు స్వేచ్ఛనిస్తారో, ఇప్పుడు బస్సుకి టికెట్ కట్టకపోవడం ద్వారా ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది స్త్రీకి. ఎప్పుడైతే స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ వస్తుందో సమాజం బాగుపడుతుంది. చాలా మంది అంటారు, తప్పు ఈ బస్సుకి టికెట్ తీసుకోకపోవడం అంటే. లేదు, అది మంచి చర్య. అది సంక్షేమ రాజ్యంలో అలాంటివి కొన్ని చేస్తే సమాజం బాగుపడుతుంది. స్త్రీకి ఎప్పుడు ఆర్థిక స్వేచ్ఛ వస్తుందో, స్త్రీ ఎప్పుడైతే స్వేచ్ఛగా మనగలుగుతుందో సమాజం పురోభివృద్ధి వైపు అడుగులేస్తుంది. చాలా మంచి డెసిషన్ ఆయన చేసింది. కానీ టోటల్గా సంక్షేమం మాత్రం తగ్గించాలి, అభివృద్ధి వైపు అడుగులేయాలి. నేను చూశాను కదా, ఆంధ్రప్రదేశ్లో అప్పుల కుప్ప. సంక్షేమం ఎక్కువ ఉండవద్దు, అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఉండాలి, సంక్షేమం కొంతవరకే. ఐ ఫీల్ దట్. ఓకే, రియల్గా అంటే సంక్షేమం ఎక్కువ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. సంక్షేమం తీసుకున్నాడు, శుభ్రంగా తీసుకున్నారులేండి, అందులో ఏం అనుమానం లేదు. హ్యాపీగా తీసుకుని టీడీపీ గుద్దారు. వాళ్ళకి తెలుసు అభివృద్ధి అవసరము, ఇంకా చాలు సంక్షేమం, మా పిల్లలు పాడైపోతారు. ఇదే కంటిన్యూ అయితే స్టేట్ లో ఏం మిగలదు, పిల్లలకి భవిష్యత్తు ఉండదు. అది అర్థం చేసుకుని వదిలేశారు. ఇంకా లేదు, ఇంత లాభం లేదు, ఎక్కువైపోయింది సంక్షేమం, వద్దు అని డిసైడ్ అయ్యి డబ్బులు చక్కగా తీసుకుని వదిలేశారు. ఆయన బటన్ నొక్కారు, వీళ్ళు బటన్ నొక్కారు, తీరిపోయింది. 63 సంవత్సరాల జీవిత కాలచక్రంలో ఈ జీవితము ఏంద్ర ఇలా తయారైంది, ఎందుకు ఇలా తయారైనా ఇప్పుడు అనిపించిందా మీకు? లేదు, తక్కువ, చాలా తక్కువ సార్లు. నేను మా అబ్బాయి కూడా చెప్తాడు, నాన్న నువ్వు ఇంత ప్లెజెంట్గా ఉండగలుగుతున్నావు, హ్యాపీగా బతకగలుగుతున్నావు అంటే కారణం ఏంటంటే యు ఆర్ ఏ పాజిటివ్ మ్యాన్. నేను ఎప్పుడు దేంట్లోనైనా కూడా పాజిటివ్ విషయాలే ఎక్కువగా వెతుక్కుంటూ ఉంటాను. నెగిటివ్ ఉండదు, నా దరి చేరదు. అందుకనే మీరు ప్లెజెంట్గా ఉంటాను. నా చుట్టుపక్కల మనుషులను కూడా ప్లెజెంట్గా ఉంచుతాను, నన్ను సతాయిస్తే తప్ప. ఓకే, నేను ఎప్పుడు పాజిటివ్గా, సాధ్యమైనంత వరకు పాజిటివ్గానే ఉంటాను, నెగిటివ్గా ఉండను. ఏదైనా బయలుదేరామనుకోండి, ఏదైనా పనికి, అది జరుగుతుంది అనే మనస్తత్వంతోనే బయలుదేరుతాను. పాజిటివ్గా ఉంటాను, ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాను. నాకు నెగిటివ్ రాదు, తక్కువ. అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంది. మా అమ్మ క్వాలిటీ అది.
మై మదర్ వాజ్ లైక్ దట్. ఓకే. ఓకే. షీ వాజ్ ఎ వెరీ పాజిటివ్ ఉమెన్. పెద్ద ఫ్యామిలీ, నాన్నగారికి 4 అక్క చెల్లెళ్ళు, 4 తమ్ముళ్ళు, పెద్ద కుటుంబం, ఒక అక్క, 4 చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంట్లోకి వచ్చి ఉండేవాళ్ళు. ఓకే. ఎప్పుడు ఇంట్లో గెస్ట్లే. వీళ్ళందరినీ పిల్లలు, పురుళ్ళు, పండగలు, పబ్బాలు, వాళ్ళకి బట్టలు, వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ కుటుంబం చాలా హాయిగా ఉండేది. చాలా ప్లెజెంట్ గా ఉండేది మా కుటుంబం. ఓకే. జాయింట్ ఫ్యామిలీ. ఓకే. ఫస్ట్ క్లాస్ గా ఉండేది కుటుంబం. మా అమ్మ చాలా ఆనందంగా ఉండేది, అందరినీ రానిచ్చేది, ఎవ్వరు అర్ధరాత్రి వచ్చినా కూడా అన్నం పెట్టేది. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా భోజనం ఉండేది. రాత్రి అన్నం మిగిలిపోతే మజ్జిగ వేసేసి పొద్దున పని మనుషులకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా రాకపోతే, లేదా మేము టిఫిన్ గా తినేసేవాళ్ళం, తిరగమోతేసి టిఫిన్ లో పెట్టేసేవాళ్ళు. ఎప్పుడు అర్ధరాత్రి మనిషి వచ్చినా కూడా అన్నం ఉంటది. ఈ రోజుల్లో చాలా ఇళ్లలో చూస్తున్నాను నేను, నలుగురుంటే నలుగురికి సరిపడా కరెక్ట్ గా 4 మూతలు, కుక్కర్లో అన్నం వేయుట, విజిల్ కొట్టుట, ఫినిష్, గిన్నె కడుగుట, తిరగ తిప్పి పెట్టుట. ఒక పూట ఒక మనిషికి అన్నం ఎప్పుడైతే ఎక్కువ వండుతారో, ఎప్పుడైతే ఇంట్లో బర్కత్ అంటారు దాన్ని. అవును, బర్కత్ ఉండాలి తెలంగాణలో. బర్కత్ గొప్ప పదం కదా. అవును, ఎంత అందమైన పదం అండి. బర్కత్ ఉండాలి, సర్ప్లస్ ఉండాలి. ఉంటేనే కుటుంబం, ఉంటేనే 4 మనుషులు వస్తారు, హాయిగా ఉంటుంది. తెలంగాణలో చూడండి మీరు ఎంత ప్రేమగా ఉంటారు మనుషులు.